కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలను నిర్వహించటం ఆనవాయితీ. అయితే కాకినాడలో నిర్వహించిన ఓ కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఒకే ఒక్క పదం ఇరు వర్గాల ఘర్షణకు దారితీసింది. ఇంతకు ఆ పదం ఏంటో తెలుసా? వైసీపీ ఎన్నికల సమయంలో నిర్వహించిన సిద్ధం కార్యక్రమం. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కాకినాడలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ సైతం పాల్గొన్నారు. కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మంత్రి సుభాష్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇలా మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో పలువురు సిద్ధం అంటూ గట్టిగా నినదించారు. దీంతో మంత్రి సైతం సీరియస్ అయ్యారు. మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో సిద్ధమని అరవటం ఎంతవరకు సమంజసమని మంత్రి అన్నారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కడే గల వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గట్టిగా మరొకసారి సిద్ధం అంటూ నినదించారు. ఇలా చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. టీడీపీ నేతలు ఒకవైపు, వైసీపీ నేతలు మరోవైపు తాము కూర్చున్న కుర్చీలను సైతం విసురుకున్నారు. అలాగే కొద్దిసేపు కార్తీక వనభోజనాల కార్యక్రమంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడగా చిట్ట చివరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఘర్షణకు పాల్పడుతున్న వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేయటంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చల్లబడింది. కార్తీక వనభోజనాల కార్యక్రమం కాస్త ఘర్షణకు దారితీయగా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలు కొంత నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో సిద్ధం అంటూ వైసీపీ బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిద్ధం అనే ఒకే ఒక్క పదం ఇక్కడ ఘర్షణకు కారణం కావటం విశేషం. ఘర్షణ జరుగుతూ ఉండగా మంత్రి సుభాష్ను పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు.